యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 28 వెనస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృప క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. నా కొరకు కనిపెట్టుకుని ఉండు. నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను నిన్ను హెచ్చిస్తాను. ఎస్, భూమి ఎవరిది? నీ తండ్రిది. ఆకాశం ఎవరిది? నీ తండ్రిది. వెండి బంగారంలో ఎవరు? నీ తండ్రివి. వెండి నాది, బంగారం నాది అన్నాడు. భూమి ఆకాశములు ఆయనవి. కాబట్టి ఆయన నీ తండ్రి అయినప్పుడు బిడ్డగా నీకివ్వడా ఇస్తారు. భూమిని స్వతంత్రించుకుందుగాక. సొంత గృహం లేదా సొంత గృహాన్ని దేవుడు నీ కృప తీర్చునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేయి, అద్భుతంగా స్వతంత్రించుకుంటావు. ఒకవేళ భూములు లేవా, భూముల విషయాలు దేవుడు కృప తీర్చి నీకు అద్భుతం చేయనుగాక. ఏదైతే కొన్నది సమస్యలో ఉందో ఆ సమస్య సాల్వ్ చేసి, ఎవరైనా కబ్జాలు ఉన్నారో దాన్ని తొలగించి, దేవుడు నీకు కృప తెరిచి ఆనాడు కానాన్ని స్వాస్థ్యంగా ఎలా ఇచ్చారో అలా నీకు కృపగల డోరు ఓపెన్ చేయనుగాక. అద్భుతాలు దేవుడు చేయనుగాక. నీకు విరోధంగా రూపండి ఆయుధం వర్దిలదు. దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడి అద్భుతాలు చేస్తారు. నీ తండ్రి నీకు తోడై ఉండగా నీకు విరోధేవుడు. నా తండ్రి, నా దేవుడు నా తండ్రి అనే ఫీలింగ్, ఆ విశ్వాసం అది నీకు వచ్చిందా? ధైర్యంగా బతుకుతావు, అన్నిట్లో దీవించబడతావు, గొప్ప కార్యాలు చూస్తావు. ఆమేన్. ఆమేన్ చెప్పు. అద్భుతాలు చేయవాడా? అవును నాయన. ఎవరు నీ కోసం కనిపెట్టుకుని ఉంటారో, ఎవరు నీ మార్గాన్ని అనుసరిస్తారో వారిని భూమిని స్వతంత్రించుకున్నట్టుగా ఇచ్చిస్తానన్నావు. ఇచ్చించండి, కృప చూపించండి, దీవించండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరికైతే సొంత గృహాలు లేవు, సొంత గృహాలు ఇవ్వండి. సొంత భూములు ఇవ్వండి. సమస్యలు ఉంటే సమస్య సాల్వ్ చేయండి. భూముల విషయాలు, వివాదాలు, కేసులుంటే కొట్టివేసి ఆయన నీ బిడ్డలకు మాకు ఫేవర్గా మలచండి. చీకటి తొలగించండి, అపాధికి లయపరచండి. దుష్టుని బంధిస్తూ మీరు బంధించండి. నీ కృప తీరువేయండి, ఆశ్చర్యకాలు జరిగించండి. యేసు నామములో అప్పులో ఉన్న అప్పులు కొట్టివేయండి. చీకటి తొలగించండి, అపాధికి లయపరచండి, సమాధానం దయచేయండి. ఎవరికైనా నాయన సమాధానం లేదు, సమాధానం ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఎవరికి గర్భాలు లేదు, గర్భాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీశీలు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. ఎవరైనా వ్యాధితో ఉన్నారో వారిని స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా మీరు గద్దించండి. మా తండ్రివి, నీ బిడ్డ మీ అనారోగ్యం నీకు ఇష్టం లేదు, స్వస్థపరచు. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆశ్చర్యకరంగా విడుదలిచ్చి డెలివరెన్స్ ఇచ్చి కృప చూపించి, చేతబడి శక్తులు, మాదిరి శక్తుల చేత పీడించిపోతున్న విడుదల దయచేయండి, కృపనివ్వండి. ఎవరు జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో జాబ్స్ రావాలి, ఆశ్చర్య జాబ్స్ రావాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాశారు. అయినా నర్సింగ్ పోస్టులు ఉన్నాయి, మా బిడ్డలు రాయిపోతున్నారు. మీరు చూపెట్టి రాయించండి. రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఆయా బిడ్డలనైనా ప్రైవేటు జాబ్స్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డ కూడా తోడై ఉండండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. జకరియా, షైనీ పట్ల కూడా కృప చూపించి వాళ్ళ పట్ల అద్భుతాలు చేయండి. యేసు నామములో మంచి జాబ్ వచ్చును గాక. ఇక్కడ కూడా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ కోసం, జాబ్స్ కోసం. లాస్ట్ సండే నాయన ఎంతోమందికి జాబ్స్ కోసం, హైక్స్ కోసం ప్రేయర్ చేస్తాం. మా తండ్రివి నువ్వు మాకు చేస్తావు, మా పక్షంగా నిలబడతావు. ఆయన శత్రువుకు భయం పుట్టించండి, జాబ్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. బిజినెస్లో గొప్ప ఆశీర్వాదం, దీవెన, కృప, సమాధానం దయచేయండి. ఎవరు అవసరాలు తీర్చండి. ఎవరు అక్కలు తీర్చండి. వెలుతులు పూడ్చండి. సమస్యలు సాల్వ్ చేయండి. కృపాక్షేమాలు తోడవించండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి మా పక్షం మీ రాజ్యం మీద కృప తెరిచి గొప్ప కార్యం చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి కూడా కృప తెరవండి. ఇక్కడైనా ఫంక్షన్ హాల్ విషయంలో కూడా మెరాకిల్ చేసి కృప చూపించండి. ఆయన ఆల్రెడీ 3 సండేస్ బుక్ అయి ఉన్నాయి. ఈ విషయాలు ఏం చేయాలో కృప తెరిచి డోర్స్ ఓపెన్ చేయండి. దగ్గరలో లీజ్కి ఏదైనా ఒక 2 acres ల్యాండ్స్ ఎదుపరచండి. తక్కువలో వాళ్ళు ముందుకు వచ్చి 15 years నైనా లీజ్కి ఇవ్వాలా. కృప తెరిచి కార్యాలు చేయండి. అన్ని విషయాలు కూడా దీవెన చేయమనివ్వండి, కృపనివ్వండి. ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోనండి. ఈ రోజంతా కూడా నీ సన్నిధితో తోడేయించండి. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ వీటిని దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్న వివాహంగానుడికి వివాహాలు అవ్వాలి. అన్ని విషయాలు తోడేయించి ఈరోజు ప్రయాణాల్లో అన్ని పనులు తోడేయండి. నీ కృప చూపించి శత్రువు కన్ను ఎక్కడ మాయపడుకోకుండా అన్ని విషయాలు ప్రొటెక్ట్ చేసి కృపరించి కావదలిచి దీవెనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నేను హెచ్చించునుగాక, భూమిని స్వతంత్రించుకునే కృపనిచ్చునుగాక. వచ్చే ఆదివారం హీలింగ్ ప్రేయర్స్, గర్భఫలాలు, ఫుడ్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.